ఆల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీలు వచ్చేసి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి దగ్గర 15 రోజుల వరకు స్నాక్స్ చేసే పని ఉండదు. చేస్తున్నప్పుడు కొంచెం టైం తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలకి స్వీట్ హాట్ ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఏంటా అనుకుంటున్నారా? నేను ఇక్కడైతే కారంగా ఉండే కారబొందిని, తీయగా ఉండే అచ్చు, అది వేరుశనగ గుళ్ళతో అయితే చేశానండి. అచ్చు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోతుంది. కారబొంది కూడా మనం తీసుకున్న కన్సిస్టెన్సీ బట్టి పెరగచ్చు తగ్గచ్చు, అర్థమైందా? కానీ ఒక్కసారి చేసుకున్నామంటే ఇంకెప్పుడు బయట కొనం, అంత టేస్టీగా అయితే ఉంటాయి. మరి వాటిని ఎలా చేశాను అని తెలుసుకుని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా పొట్టు తీసిన పల్లీలు తీసుకున్నానండి. మీరు ఒకవేళ అలాంటి పల్లీలు లేకపోతే కనుక నార్మల్ పల్లీలని బాగా వేయించి తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల పల్లీ అయితే తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోవాలంటే కనుక పొట్టు తీసిన పల్లీలు తెచ్చుకుంటే మనకి పని సులువు అవుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి మందంగా ఉండే ప్యాన్ కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. పాకానికి ఎప్పుడు కూడా పాకం పట్టే గిన్నె దలసరిగా ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. 2 కప్పుల పల్లీలకి 1.5 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూను నీళ్లు వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద పాకం రానిద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చాలా థ్యాంక్స్ నా గోల్డ్ అండ్ డైమండ్స్ నాకు సహకరిస్తున్నందుకు. మన పల్లీకి అయితే రెడీ చేసేసుకుంటున్నాము. మరి దాన్ని వేసుకోవడానికి మనకు ఒక మౌల్డ్ అయితే కావాలి కదా. నేనైతే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 1/2 స్పూను నెయ్యి అయితే వేసి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కనుక మన పల్లి చెక్కి ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేకపోతే ఏం చేయాలి అన్నది కూడా నేను చిన్న చిట్కా అయితే చెప్తానండి. లాస్ట్లో చూస్తూనే ఉండండి. బెల్లం కొద్దిగా కరగడం స్టార్ట్ అయింది, త్వరగానే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోయలేదు కాబట్టి మనం కావాల్సిన కన్సిస్టెన్సీ అన్నది త్వరగా వస్తుంది. ఎక్కువ వాటర్ పోసామంటే మనకి కావాల్సిన పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుందండి. సో అందుకని చెప్పేసి తక్కువ నీళ్ళు పోసుకోవాలి. మనం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అని ఎలా తెలుస్తుంది? ఒక చిన్న గిన్నెతో అయితే నీళ్ళు తీసుకోవాలి. బిగినర్స్ కానీ కొత్తగా చెక్కి చేసేవాళ్ళు కానీ కూలింగ్ వాటర్ తీసుకోండి. దీనివల్ల చెయ్యి కాలుతుందేమో అన్న భయం అయితే ఉండదు. సో ఇలా కలుపుతూ ఉండగానే చిన్న గిన్నెతో నీళ్ళు అయితే తీసుకున్నాను. అందులో మనకి కావాల్సిన పాకం వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒకసారి కలుపుకుని ఆ పాకాన్ని కొద్దిగా ఆ గిన్నెలో అయితే వేసి చూస్తున్నాను. చల్లటి నీళ్ళు పోసిన గిన్నెలో అయితే మన పాకం ఈజీగా తెలుస్తుంది. జిగురు పాకం అయితే వచ్చింది, కానీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే ఇది కాదండి. ఏ చెక్కి చేసినా సరే మనం గిన్నెకి వేసి కొట్టామంటే టక్ మని సౌండ్ రావాలి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాలేదు కాబట్టి మరొక 2 నిమిషాలు ఆగి ప్రయత్నిస్తాను. ఈలోపు కరకరలాడాలంటున్నాను కదా, కొద్దిగా వంట సోడా వేసాను. ఒక చిటికెడేనండి వంట సోడా అయితే యాడ్ చేశాను. ఇలా వంట సోడా వేయడం వల్ల కరకరలాడుతూ భలే బాగుంటుంది చెక్కి అయితే. యాక్చువల్గా ముందరే వేయొచ్చు, నేను మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను అన్నమాట గుర్తొచ్చి. ఇంకా పాకం రాలేదు ఏంటా అని. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఏదైనా మీతో లైవ్ చేయాలని ఉంది, లైవ్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే లాభాలు ఏంటి నాకైతే అస్సలు తెలియట్లేదండి. యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోతుంది, కానీ నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు కానీ వాచ్ టైం పెరగలేదు. మీలో ఎవరికైనా కనుక యూట్యూబ్ని ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుంటే కనుక నాకు దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ఉంటుంది కదా ఏదో విధంగా తమ చేసే పనిలో అభివృద్ధి చెందాలని. నాకు ఉంది, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియకపోయినా
తెలుసుకుంటూ నా జర్నీని అయితే స్టార్ట్ చేశానండి. ఇందులో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను నేనైతే. ఇంక మన రెసిపీలోకి వచ్చేస్తే కనుక మరొక 2 నిమిషాలు ఆగిన తర్వాత పాకాన్ని అయితే చెక్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు తెలిసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను. కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల చెయ్యి అస్సలు కాలదు, భయపడక్కర్లొద్దు. మనం గిన్నెకేసి కొడితే టక్ టక్ మన సౌండ్ రావాలండి. మీకు వినిపించాలని నేను అన్మ్యూట్ చేశాను ఈ క్లిప్ అయితేని. వినిపిస్తుందా? ఇలా సౌండ్ వచ్చింది అంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసినట్టే. లేదా మీరు 2 చేతులతో టక్మని 2 ముక్కల కింద విరిస్తే టక్మని విరిగిపోవాలి. అలా విరిగినా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసినట్టే. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల పల్లీలని కూడా అందులో వేసేసి కలుపుకుంటూ ఉందాము. ఇలా పల్లీలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుని 1-2 నిమిషాలు కలుపుకోండి, ఏం పర్వాలేదు. పాకం అంతా కూడా పల్లీలకి చక్కగా పట్టాలి. అలా కలుపుకుంటే కనుక చాలా బాగుంటుంది. నిజంగా హెల్దీ రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కాబట్టి. బెల్లం పల్లి 2 కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక 2 పీసెస్ పెట్టండి, ఏం పర్వాలేదు. అంతకు మించి తింటే కనుక కఫం పట్టేస్తుంది అంటూ ఉంటారు. సో ఇలా 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించేసుకుందాం. మనం ముందుగానే ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే కనుక ఇలా క్లాత్తో పెట్టుకుంటే మనకి చెయ్యికి వేడి తగలదండి. ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమాన్ని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు. గరిటతో కానీ స్పాచులాతో కానీ చేయొచ్చు. నాకైతే ఒక గ్లాస్కి అడుగున నెయ్యి రాసేసి దాంతో ఈజీగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను నేను ఎప్పుడూ కూడా. నేను దీంతో పాటుగా నువ్వుల చిక్కీ ఎలా చేయాలి, కాజు చిక్కీ ఎలా చేయాలి అన్నది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. ఏం లేదు, మనకి గట్టి పాకం వస్తే సరిపోతుంది ఏ చిక్కీకైనా. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఏ చిక్కీ అయినా ఈజీగా చేసేయచ్చు మనం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు మీకు నచ్చిన షేప్లో సైజులో అయితే కట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేయాలి, కానీ మరీ మనం పట్టుకోలేనంత వేడి అయితే అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఆగి అయితే నేను కట్ చేస్తున్నాను. నేను నార్మల్ షేపేనండి, స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఒక 1-1.5 అవర్ పడుతుంది అంతే చల్లారడానికి. చూడండి, మనం ఈజీగా చాక్తో ఎలా అంటే అలా ఊడొచ్చేసింది. ఇక్కడ కూడా నేను వినిపిద్దాం అనుకున్నాను, టక్ 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 మని భలే విరిగిపోయినాయి, చాలా క్రంచీగా వచ్చినాయి. చూసారా, ఇలా విరుపుతుంటే అలా విరిగిపోతున్నాయి, భలే కరకరలాడుతూ ఉన్నాయి. ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజుల వరకు మనం వీటిని తినొచ్చు. నచ్చిందా? అలాగే ఇంకో ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో జల్లెండు పెట్టుకుని అందులో 2 కప్పుల శనగపిండి అయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక 1/2 కప్పు బియ్యపిండి అండి, ఇది బియ్యపిండి వేసుకుంటున్నాను. అందులోని ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, అలాగే 1 చిటికెడు వంట సోడా వేసేసి మనం బాగా జల్లించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కడైనా రవ్వగా ఉన్నా ఏదైనా ఉంటే కనుక అది బయటకు వచ్చేస్తుందండి. మనకి జల్లించడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది మన పని అనేది. సో డెఫినెట్గా జల్లించండి. జల్లించిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి దోసల పిండి కంటే కొంచెం పలుచగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్దిగా వాటర్ పోస్తూ కలపండి. ఒకేసారి వాటర్ పోసేసామా పలచనైపోతుంది పిండి, అప్పుడు మళ్ళీ శనగపిండి వేసి కలుపుకోవాలి. దానికి బదులుగా ముందుగానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే కలుపుతూ ఉండండి. చూసారా,
మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఇంకా థిక్గానే ఉంది. ఇంకొంచెం వాటర్ పోసుకున్న కలుపుకున్న మన దోసల పిండి కంటే కొంచెం పలుచగా ఉండాలి అంతే. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. చూసారా ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలండి, అందుకు హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఇలా సగమే ఎందుకు వేసుకున్నానంటే కనుక మనం బూందీ వేసినప్పుడు పైకి పొంగిపోకుండా ఉండాలని చెప్పేసి నేను కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను. ఇది ఒక టిప్పు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే అందరికీ బూందీ అంటే ఇష్టం, కానీ ఈ గరిటె తీసుకున్నారంటే మన పని ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని మన మిశ్రమాన్ని, అదే శనగపిండి మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఒకసారి కలుపుకుని చూస్తున్నాను. కొద్దిగా పిండి వేసి నూనె వేడెక్కిందా లేదా అని చెప్పేసి నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం వేసిన దాన్ని పక్కకు తీసేసుకుని మన మిశ్రమాన్ని ఇంకొకసారి కలుపుకుని, ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ అన్నది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే పైందేమో వాటర్గా, అడుగుందేమో థిక్ అయిపోతూ ఉంటుంది. అందుకని ప్రతిసారి వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోండి. ఇప్పుడు చిల్లుల గరిటె అయితే పెట్టేసి అందులో నేనైతే 2 గరిటెలు వేస్తున్నాను. నేను తీసుకున్న ఆయిల్కి 2 గరిటెల పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఓవర్లోడ్ చేయొద్దు. ఓవర్లోడ్ చేస్తే కనుక ఒక్కదానికొకటి అంటుకుపోయి చూడడానికి అంత బాగోదు. సో అలా పిండి వేసేసుకున్న తర్వాత అదే గరిటెతో ట్యాప్ చేస్తున్నాను పైన. ఇలా చేయడం వల్ల మనకి ముత్యాల రౌండ్గా అయితే మన బూందీ వచ్చేస్తుంది. చూసారా, ఓవర్లోడ్ చేయొద్దన్నాను కదా, కరెక్ట్గా ఆ గిన్నెకి ఎంత సరిపోతుందో, ఫ్రీగా ఎంత మూవ్ అవుతుందో అంత బూందీ మాత్రమే వేసుకుని 1-2 నిమిషాలు ఆగి అప్పుడు కలపండి. ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి. వెంటనే కలిపేసామా ఒకదానికొకటి అంటుకుపోయి పిండి ముద్దలా తయారవుతుంది. సో 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఆగి అప్పుడు మన గరిటె పెట్టి ఒకసారి కలపండి. మనకి బూందీ వేగిందని ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి ఇస్సన్న సౌండ్ వస్తూ ఉంటుందండి. ఆ సౌండ్ పోయిందంటే మన బూందీ అయితే రెడీ అయిపోయిందని చెప్పేసి అర్థం. లేదు నాకు ఇంకా కరెక్ట్గా తెలియట్లేదు నువ్వు చెప్పింది అనుకుంటే కనుక బూందీ వేగిందా లేదా అని చెప్పేసి ఒక పలుకుని తీసుకుని మీరు చేతితో జస్ట్ ఇలా ఒకసారి నలిపి చూడండి. అది కరకరలాడుతూ వచ్చిందంటే కనుక మన బూందీ రెడీ అయిపోయినట్టే. లేదనుకుంటే కనుక మరొక నిమిషం ఆగి అప్పుడు తీయాలి అని అర్థం. ఇంకొక మెయిన్ టిప్ మీకైతే చెప్పేస్తున్నాను. ఏంటంటారా, మనం బూందీ 1-2 సార్లు వేసిన తర్వాత ఆ గరిటెని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఎక్కడ ఆగకుండా బూందీ కరెక్ట్గా నూనెలో పడిపోతుంది. 1-2 సార్లు వేసిన తర్వాత ఇలా క్లీన్ చేస్తూ ఉండండి. ఇలా క్లీన్ చేయడం వల్ల పూసగా బూందీ అయితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇంకొకసారి చెప్తున్నాను. మనం బూందీ వేసే ముందు మన పిండిని 1-2 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న దాని మీద చిల్లుల గరిటె పెట్టి మనకి తీసుకున్న ఆయిల్కి ఎంత మిశ్రమం పడుతుందో, అంటే ఎంత బూందీ పడుతుందో అంతా వేయాలి. ఓవర్లోడ్ చేయొద్దు. నేను ఏ రెసిపీలానా చెప్తున్నాను, ఓవర్లోడ్ చేయొద్దు. ఎంత పడితే అంత వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఆగి అప్పుడు బూందీని కలపండి. ఇలా కలపడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇదే విధంగా మనం తీసుకున్న మొత్తం పిండితో అయితే బూందీ వేసేద్దాం అండి. నేను మీకు చూపించాలి కదా బూందీ వేగిందా లేదా అని చెప్పేసి. నేను ఇక్కడ పసుపు వేసిన వల్ల అంత కలర్ఫుల్గా కనిపిస్తలేదు. మీకు ఇంట్లో ఫుడ్ కలర్ అవైలబుల్గా ఉంటే కనుక తప్పకుండా వేయండి. చూడండి, బూందీ వేగిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుందని చెప్పేసి నేను చూపించాను. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. మన ఫుడ్ కలర్ యూజ్ చేస్తే కనుక మనకి ఎల్లోగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా మొత్తం బూందీని దూసేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకుంటున్నాము. పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి.
ఇవి వేయడం వల్ల మన బూందీ ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు భలే ఇష్టం ఇలా ఫ్రై చేసిన పల్లీలు. ఉత్తినే కూడా తినేస్తాను నేనైతే. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలండి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రేఖల్ని చితక్కొట్టి అప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. చితక్కొట్టకుండా వేశారంటే కనుక పేలిపోతాయి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. బాగా క్రష్ చేసి అప్పుడు అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకు కరకరలాడుతూ భలే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసేద్దాం. వీటన్నిటినీ మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా. పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, బూందీ. ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు, కారం అయితే వేసుకుందామండి. మీకు ఇష్టమైతే ఇందులోనే ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను అవి ఏమీ వేయట్లేదు. ఇప్పుడు కొద్దిగా చల్లారింది. సో నేను చేతితో అయితే కలిపేస్తున్నాను. వేడిగా ఉంది, మేము ముట్టుకోలేము అనుకుంటే కనుక గరిటతో అయితే కలపండి. గబగబా కలిపేసామంటే కనుక విరిగిపోతుంది, చూడడానికి అంత అందంగా ఉండదు. సో పైన అలా కలుపుతూ ఉండండి. ఇంతకీ మీకు చూపించలేదు కదా కారపొందు వేగిందా లేదని. చూడండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.